హలో గైస్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు రైట్ నో వచ్చేసి నేను హరార్ సిటీలో ఉన్నాను. హరార్ సిటీలో నిన్న ఆఫ్టర్నూన్ వచ్చేసాను. సో నేను యాక్చువల్లీ ధీరేదావా నుంచి జిబూటీకి వెళ్తా అని చెప్పాను కదా మీకు. కాకపోతే అది క్యాన్సిల్ అయిపోయింది. ట్రైన్ స్టేషన్కి వెళ్తే నా ఈ వీసా వర్క్ చేయదని చెప్పారు. సో అందుకని చెప్పేసి ఈ ధీరేదావా నుంచి ఒక 45 కిలోమీటర్స్ హరార్ సిటీ ఉంది. హరార్ సిటీ చాలా ఓల్డెస్ట్ సిటీ అనమాట. ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాను. ఆ లోపల మళ్ళీ వీసా అప్లై చేసేసి జిబూటీకి వెళ్దాం. సో ఈ 2-3 డేస్ ఇక్కడే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి ఇస్లాంకి సంబంధించిన ఒక 5 డేస్ హాలిడేస్ అంట. అందుకని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చిన హాలిడేస్ అయిపోయిన వెంటనే జిబూటీ ఎంబసీకి వెళ్ళేసి ధీరేదావాకి అక్కడ అప్లై చేసేసి మనము జిబూటీకి వెళ్దాం. సో ఈ రోజు హరారే సిటీని మాత్రం ఎక్స్ప్లోర్ చేద్దాం, ఓకేనా? హరార్ సిటీలోనే చాలా మెయిన్ ప్లేస్ కి వచ్చాను. ఇక్కడ నుంచే సిటీ స్టార్ట్ అవుతుంది. ఇటు సైడ్ చూడొచ్చు, చాలా ఇక్కడ కూడా మొత్తం ఆటోలన్నీ కనిపిస్తున్నాయి, టీవీఎస్ ఆటోలు. సిటీ లోపలికి ఎంటర్ అయిపోయాము. యాక్చువల్ గా ఈ సిటీ అనేది చాలా హిస్టారికల్ సిటీ అన్నమాట. 10th సెంచరీలో దీన్ని బిల్డ్ చేశారు. యాక్చువల్ గా దీనికి చాలా పెద్ద స్టోరీ ఉన్నది. ఎక్కడ చూసినా మనకి వైట్ కలర్ పెయింటింగ్ వేసి చాలా మంచిగా కనిపిస్తాయి అన్నమాట ఈ ఇల్లుల కన్స్ట్రక్షన్స్ అన్ని. మనం ఇప్పుడు తిరుగుతున్న ఈ హరార్ సిటీ ఉంది, చాలా హిస్టారికల్ సిటీ అని చెప్పాను కదా. హిస్టారికల్ సిటీ ఎందుకు అనంటే ఇక్కడ మొత్తం 82 మస్జిద్లు ఉన్నాయి అండ్ 1 or 2 స్ట్రెయిన్స్ ఉన్నాయి. యాక్చువల్ గా ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ముస్లిమ్సే ఉంటారు అనమాట. సో ముస్లిమ్సే ఉంటారు అండ్ ఇక్కడ ఎక్కడ చూసినా అని ముస్లిం ఆర్కిటెక్చర్, ముస్లిం ఆఫ్రికన్ ఆర్కిటెక్చర్ అండ్ కొన్ని ప్లేసెస్ లో మన ఇండియన్స్ కూడా ఇక్కడికి వచ్చారు. ఇండియన్ హౌసెస్ ఆర్కిటెక్చర్ కూడా కనిపిస్తుంది చాలా. ఇంకా వేరే అన్ని సిటీస్ తోటి కంపేర్ చేస్తే ఇది కొంచెం డిఫరెంట్ అనమాట, చాలా డిఫరెంట్. ఇది యునెస్కో సైట్ కూడా. ఇక్కడ చూడడానికి కల్చర్ ఇక్కడ కల్చర్ ఎక్స్పీరియన్స్ చేయడానికి కానీ ఫుడ్ అన్నీ చాలా డిఫరెంట్ వెన్ కంపేర్డ్ విత్ అడిస్ అబాబా అండ్ మనం వెళ్ళిన ప్రీవియస్ సిటీలతో కంపేర్ చేస్తే ఇది చాలా స్పెషల్ ప్లేస్ అన్నమాట. ఎవరైనా వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ప్లేస్ని మాత్రం మిస్ చేసుకోకండి. సో వెళ్దాం. నేను ఈ ఏరియాలో నడుస్తుంటే నాకు ఏదో ఒక 1000 years 1500 years బ్యాక్ వెళ్ళినట్టు అనిపిస్తుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ సిటీ వచ్చేసి 10th సెంచరీలో ప్రాచుర్యం పొందింది అనమాట. సో ఇది ఇస్లాం పీపుల్ కి చాలా సీక్రెట్ ప్లేస్. అంటే మహమ్మద్ ప్రవక్త వచ్చేసి ఇక్కడికి రమ్మని చెప్పేసి ఇస్లాం వాళ్ళని చెప్పిండని చెప్తారు. అండ్ ఇక్కడ ఆల్రెడీ క్రిస్టియానిటీ ఉండేది. సో వాళ్ళు ఏం చేశారంటే అప్పుడున్న కింగ్ పేరు మర్చిపోయినా. సో ఆయన ఏం చేసిండంటే వేరే మతాలను కూడా అడాప్ట్ చేసి, అంటే నో ప్రాబ్లం మీరు మీ మతంని ప్రచారం చేసుకోవచ్చు అని చెప్పారు. అందుకనే ఫస్ట్ ఈ ప్లేస్ కే వచ్చాడని చెప్పేసి ఈ ప్లేసే చాలా స్పెషల్ ప్లేస్ గా వీళ్ళు ఇస్లాంలో గుర్తిస్తారు. ఆఫ్టర్ ఏంటి మక్కా మసీద్ ఇంకా జెరూసలేం తర్వాత దీన్ని 4th ప్లేస్ గా, అంటే ఏమంటారు 4th ఇంపార్టెంట్ ప్లేస్ అన్నమాట ముస్లిమ్స్ కి ఇది. సో అది ఫ్రెండ్స్, ఇక్కడ ముస్లిమ్స్ తో పాటు ఆర్థడాక్స్ క్రిస్టియన్స్ అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అక్కడక్కడ ఏమంటారు మస్జిద్. హలో, హౌ ఆర్ యూ? ఐఎమ్ గోయింగ్ టు జమ్మా మస్జిద్. యా, ఐఎమ్ ఫ్రమ్ ఇండియా. దిస్ వే? వాట్స్ యువర్ నేమ్? My name is Sudyas. ఓకే బాయ్. సో ఇటంట జమ్మా మసీద్కి వెళ్దాం. ఇక్కడ పోలీసుల వ్యాన్లు ఇట్లుంటాయి. సో ఇది మీకు ఇందాక చెప్పిన కదా, ఇదేంటంటే చర్చ్ అన్నమాట, ఆర్థడాక్స్ చర్చ్. మధ్యలో చర్చెస్ కనిపిస్తాయి అండ్ ఏమంటారు మస్జిద్లు అయితే చాలా ఉన్నాయి. 82 అంటే చిన్న విషయం కాదు. ఏ గల్లీకి వెళ్ళినా మనకు ఒక మస్జిద్ అనేది కనిపిస్తుంది. ఇటు సైడ్ కొన్ని రెస్టారెంట్లు ఉన్నాయి. ఇక్కడ కాఫీ కల్చర్ ఎక్కువ ఉంటది అండ్ ఒంటె మీట్ ఎక్కువ తింటారు. ఈడ కంప్లీట్ గా డిఫరెంట్ కల్చర్ ఉంటది. ఇక్కడ ఫైనల్లీ వచ్చేసిన జుమ్మా మాస్క్ అంటే యాక్చువల్గా క్లోజ్ చేసేసారు. ఇందులో పర్మిషన్ తీసుకోవాలా మరి ఏంటి తెలియదు, నాకు హిజాబ్ కూడా లేదు. సో ఇంత ఇంపార్టెంట్ ప్లేస్ కదా, వెళ్ళి చూసేసి వచ్చేద్దాం అనిపిస్తుంది.
యాక్చువల్లీ ఇక్కడ రూల్స్ ఎలా ఉంటాయో మనకు తెలియదు. మామూలుగా నేను ఆఫ్ఘనిస్తాన్లో వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమంతా ఇబ్బంది ఏం పెట్టలేదు, లోపలికి వచ్చారు. మొత్తం అబ్బాయిలు మగవాళ్ళే ఉన్నారు, అయినా కూడా నన్ను ఏమి ఇబ్బంది ఏం పెట్టలేదు. బట్ ఇక్కడ ఏం రూల్స్ ఉంటాయో, పర్మిషన్ తీసుకోవాలా అది ఇదని మనకు తెలియదు. వెళ్ళి చూద్దాము. యాక్చువల్గా అటు సైడ్ అబ్బాయిలందరూ ప్రే చేసుకుంటారంట, ఇటు సైడ్ లేడీస్ అంట. సో లోపలికి అలో చేస్తారా లేదో తెలియదు, చూద్దాం. గేట్ వేసి ఉన్నది అనుకుంటా ఈ జుమ్మా మస్జిద్ లో. లోపలికి ఎంటర్ అయినాక చాలా చాలా బాగుంది. ఇవన్నీ ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ అన్నమాట. చాలా బాగుంది ఈ ఏరియా మాత్రం. యాక్చువల్గా ఈ సిటీ వచ్చేసి 800 feet సీ లెవెల్ నుంచి పైకి ఉంది. మొత్తం అంతా చిన్న చిన్న నారో గల్లీలు అండ్ కింద మంచి పెయింటింగ్స్, వైట్ కలర్ అండ్ బ్లూ కలర్, గ్రీన్ కలర్ అట్లా మంచిగా ఉన్నది. కిందికి వెళ్తా ఉంటే ఇంకా చాలా చాలా బాగుంది. హలో, హౌ ఆర్ యూ? I am fine, thank you. What's your name? My name is Asimatuku. Huh? My name is Asimatuku. Your name? Kosa. Your name? Hamza. Where you are going? అయితే ఈ ప్లేస్ ధీరే దావా కంటే చాలా బాగా నచ్చింది. అసలు మత్తి పోతుంది ఈ ఏరియా మాత్రం. అమ్మా, ఇక్కడ క్యామల్ మీట్ కూడా అదేంటిది బాగా అమ్ముతారంట. సో మనం రేపైనా ఎల్లుండైనా క్యామల్ మీట్ ట్రై చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ వీళ్ళను అడిగితే ఎంజీరా, క్యామల్ మీట్ ఇలాంటివి చాలా తింటారనమాట. ఇటు సైడ్ కూడా ఒక గల్లీ ఉన్నది. యాక్చువల్గా మీరు గమనించిరో లేదో, మ్యాటర్ ఏంటంటే నేను ఈరోజు పిలకేసుకున్న చాలా మంది అడుగుతున్నారు అనమాట, హెయిర్ లీవ్ చేసుకోకు ముఖం మీదకి వచ్చేస్తుంది అది ఇది అని చెప్పేసి. చాలా రోజుల తర్వాత ఈ పిలకేసుకున్నా. నాకు ఈ పిలక ఎట్లా మంచిగా ఉందా లేదా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఒకవేళ మంచిగా ఉంటే ఇట్లనే మెయింటైన్ చేస్తాను అనమాట, ఓకేనా? సో అది కమ్ గైస్, మనం మస్జిద్ దగ్గరకు వచ్చినాం కదా. ఇక్కడ ఒక ఆంటీ నన్ను ఇంటికి ఇన్వైట్ చేసింది అనమాట. అక్కడ కొన్ని ఫోటోలు దిగిన వచ్చేసిన. ఇల్లు చూపిస్తా మీకు. ఇదిగోండి. హలో, హాయ్. ఈ సిస్టరు హలో. సో ట్రెడిషనల్ హౌస్, కిచెన్ ఇలా ఉంటది. యాక్చువల్గా ఎంటర్ అవ్వగానే కిచెన్ ఇలా ఉంది. ఇక్కడ చిన్న గ్యాస్ అండ్ గ్యాస్ పొయ్యి ఉన్నది, చిన్నగా ఇది కూడా ఉన్నది, కాదేమంటారు బొగ్గుల పొయ్యి. ఇటు సైడ్ అన్ని కిచెన్ సామాన్లు, కప్పులు, అన్ని సామాన్లు ఉన్నాయి. ఇక్కడ కొన్ని వెజిటబుల్స్ ఉన్నాయి, అంటే ఉల్లిగడ్డలు అండ్ అవన్నీ. ఇందాకనే సిస్టర్ వంట చేసింది మీట్. ఇగో నేమ్ అయ్యో యాక్చువల్గా ఆంటీ సేమ్ ఇండియన్ లాగానే ఉన్నది. ఓకే, సో మీకు లోపలికి వెళ్ళిన తర్వాత ఇల్లు చూపిస్తా. ఇదిగో ఇల్లు. ఇది హౌ మెనీ ఇయర్స్ ఓల్డ్ హౌస్? 1000 years old. ఈ ఇల్లు వచ్చేసి 1000 years old అంట. పైన మొత్తం చెక్కలు ఉన్నాయి. ఇట్లా దూలాలు ఇల్లులా లేదు, మొత్తం అన్ని కర్రలు పెట్టేసి ఉన్నది. ఇటు సైడ్ టీవీ ఉంది అండ్ ఇది బెడ్రూమ్ అన్నమాట. సో ఇక్కడ పెద్ద ట్రంక్ పెట్టే ఉన్నది. ఇటు సైడ్ బెడ్లు అంతే పడుకోవడానికి అని చెప్పేసి చిన్న చిన్న సామాన్లు ఉన్నాయి. ఇది కూడా దూలాలు ఉన్నాయి, అంటే కర్రలతోటి. ఈ అన్న, వాట్స్ యువర్ నేమ్ బ్రదర్? నేమ్? My name is Nabil. నబీర్? He's Dr. Nabil. డాక్టర్ నబీర్. యాక్చువల్గా డాక్టర్ అంట, జనరల్ సర్జన్. ఓకే, ఇంతకు ముందు నాకు దిస్ ఈస్ ట్రెడిషనల్ ఫుడ్? No, it's like a traditional food, but ఎంజీరా, రైట్? yeah, this is in Ethiopia traditional. Yeah. ఇథియోపియా ట్రెడిషనల్ ఫుడ్. ఓకే, It's in America. Tips. టిప్సిప్స్. Yeah. టిప్సిప్స్. సో ఇది ఏంటంటే దోశలాగా ఉంటుంది. దోశలాగా ఉండి దానిపైన అదేంటి మనకు నచ్చిన వెజిటేబుల్స్ కానీ మీట్ కానీ వేసుకోవచ్చు. నో ఐ డోంట్ ఈట్. నో థ్యాంక్ యూ. యాక్చువల్గా నేను వచ్చిన తర్వాత తినమని చెప్పేసి ఇన్వైట్ చేశారు, కాకపోతే అది బీఫ్ అంట. మనం తినమని చెప్పేసరికి సరే ఓకే అని బలవంత పెట్టలేదు. మీకు పైన చూపిస్తా. ఇక్కడ నుంచి ఒకటి పైనకి రూమ్ ఉంది ఫ్రెండ్స్. అమ్మా, ఇది కూడా ఒక బెడ్ ఏమంటారు
బెడ్రూమ్ అనుకుంటా. మొత్తం అంతా ఇది కూడా ఇలా ఉన్నది. సో ఇది లోపల చాలా చల్లగా ఉన్నది ఈ ఇల్లు కన్స్ట్రక్షన్ వచ్చేసి. సో ఇట్లా కింద నుంచి ఇది ఈ హరార్ సిటీలో మొత్తము ఇళ్ళ కన్స్ట్రక్షన్ అంటే బేసిక్ స్ట్రక్చర్ వచ్చేసి రాగానే హాలు, ఇటు సైడ్ బెడ్రూమ్, ఇంకా ఇటు సైడ్ పైనకి ఇట్లా స్టోర్ రూమ్. బ్రదర్, దిస్ ఇస్ స్టోర్ రూమ్ ఆర్ బెడ్రూమ్? బెడ్రూమ్. ఓకే. దట్ వన్ ఆల్సో బెడ్రూమ్. స్టోర్ రూమ్. ఓకే. మనం ఫస్ట్ చూసినాం కదా, అది సగం బెడ్రూమ్ అంట, సగం స్టోర్ రూమ్. ఇది మాత్రం బెడ్రూమ్. ఎట్లుందంటే చాలా చాలా చల్లగా ఉంది. బయట అంత ఎండ కొడుతుంది కానీ ఇది వచ్చేసి చాలా చల్లగా ఉన్నది. బేసిక్ స్ట్రక్చర్ మనం ఏ ఇంటికి వెళ్ళినా కూడా సేమ్ ఇంట్లోనే ఉంటాయంట ఇల్లులు ప్రతి ఒక్కటి. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ ఏం చెప్పిందంటే వీళ్ళకి ఈ ఇళ్లను పాడైపోయినా కూడా కొంచెం మంచి చేసుకోవాలని చెప్పింది కానీ కూల కొడితే మాత్రం ఇక్కడ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయదంట. సో ఇది అందుకని చెప్పేసి చాలా హిస్టారికల్ ప్లేస్. కిందికి వెళ్దాం ఇంకా. సో కిందికి దిగుదాం. స్టెప్స్ ఉన్నాయి. యాక్చువల్గా మామూలుగా మోకాళ్ళ నొప్పులు ఉన్నా ఏమన్నా ఉన్నా గానీ చాలా ఇబ్బంది అవుతుంది అనుకుంటా వీళ్ళకి. సో ప్రతి ఒక్కరికి బయట బాగా ఎండ కొడుతుంది, లోపల చల్లగా ఉన్నది. ఇక్కడ మనకి 2 బెడ్రూమ్లు ఉన్నాయి కదా, ఇక్కడ కూడా ఒక బెడ్రూమ్ ఉందన్నమాట. ఇటు సైడ్ ఫ్రిడ్జ్ ఉన్నది. ఇది కూడా ఒక బెడ్రూమ్. దిస్ ఇస్ నో దిస్ ఈజ్ ఆల్సో బెడ్రూమ్. ఇది కూడా ఒక బెడ్రూమ్, సిట్టింగ్ రూమ్. ఓకే, ఇది సిట్టింగ్ రూమ్ అంట. సిట్టింగ్ రూమ్ ఎవరన్నా రిలేటివ్స్ వస్తే వాళ్ళు ఉండడానికి అని చెప్పేసి నేను బెడ్రూమ్ అనుకున్నా. Okay. Bye, take care. You wanna see here? Yeah. Chewing gum. No. Okay. So guys, okay, bye. Take care. ఇక్కడ పీపుల్ మాత్రం చాలా చాలా ఫ్రెండ్లీ ఉన్నారు ఫ్రెండ్స్, మంచిగా హెల్ప్ చేస్తున్నారు. ఇది కొంచెం ఏరియా బాగా డిఫికల్ట్ ట్రావెల్ చేయడం అనుకున్నా కానీ చాలా కొంచెం ఈజీనే అయిపోయింది. అదేంటి వేరే ప్లేస్ తోటి కంపేర్ చేస్తే. హాయ్, వాట్స్ యువర్ నేమ్? రాజు మహమ్మద్ కదీర్. ఓకే. సో అది ఫ్రెండ్స్, మనం ఇక్కడ నుంచి బ్రదర్ చెప్తున్నాడు ఎంత దూరమో మనం వెళ్ళేసి చూస్తాము. ఇక్కడ చూడండి, ఇలాంటి పెయింటింగ్స్ కానీ ఇలాంటి ఫ్లవర్ వాజులు లాంటివి కానీ ఎక్కడికి వెళ్ళినా మనకి సిటీ మొత్తం కనిపిస్తుంది. సిటీలో మొత్తం ఒక 5 గేట్స్ ఉన్నాయంట. ఆ 5 గేట్స్ లోపలనే ఈ మస్జిద్లన్నీ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, నేను ఒక చాలా ఇంపార్టెంట్ ప్లేస్కి వచ్చిన. యాక్చువల్గా సిటీ సెంటర్కి వచ్చిన అనమాట, హరార్ సిటీ సెంటర్కి. సో ఈ ప్లేస్ మాత్రం చాలా చాలా బాగుంది. మీకు చెప్పిన కదా, ఇది ఒక్క నిమిషం, మీకు నా ముందర కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇట్లాంటి గేట్స్ ఈ సిటీ చుట్టూ ఒక 5 ఉంటాయంట. సో మొత్తం ఈ సిటీలో ఇవే చాలా స్పెషల్ మామూలుగా. వావ్, ఇట్లాంటి గేట్స్ ఉంటాయి. ఇట్లాంటి 5 గేట్స్. అటు సైడ్ మొత్తం జనాలు ఉన్నారు. మీకు యాక్చువల్గా మనం వేరే సైడ్ నుంచి వెళ్ళినాం కదా, అదొక గేట్, ఇదొక గేట్ అన్నమాట. ఈ గేట్ పేరు ఏంటో తెలియదు. ఇటు సైడ్ 2 డోర్లు ఉన్నాయి, ఇటు సైడ్. సో ఇక్కడ నుంచి కూడా సిటీ స్టార్ట్ అయింది. ఇక్కడ మొత్తం పండ్లు కూరగాయలు అట్లా అమ్ముతున్నారు. సో ఇక్కడ ఒక సమోసా తీసుకున్నాం. హలో సిస్టర్. Is this beef? Samosa? Okay. సో ఇక్కడ సమోసా తీసుకున్నా, టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో. నేను ధీరే దావాలా ఒకలా ఉంది టేస్ట్. మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడ కొంచెం ట్రెడిషనల్ ఫుడ్ టేస్ట్ చేయాలి ఎట్లుంటుందని. ఆలు సమోసా గుడ్.
Name? Samosa. In India also samosa. అయ్యో సేమ్ ఇండియా లానే ఉంది కానీ కారం లేదంతే. ఇది పొటాటో. పొటాటో బాగుంది కానీ ఇది బాగాలేదు. పొటాటో గుడ్. This one not good. Mr. No good. Your name? Mr. Monsieur. Mr. Where is your home? Home. You are here. Jogol. Harar. Harar. Your home? Jogol. This side? Is it Jogol? This side. Oh, okay. You are married? Married? Marriage. Husband. No? No. Okay. No. ఫ్రెండ్స్ ఓల్డ్ సిటీ లోపలికి మళ్ళీ వచ్చేసిన. సేమ్ అట్లనే ఉన్నాయి ఇల్లులు మొత్తం. చాలా చాలా బాగుంది. పెప్సీ అనుకుంటా. హౌ మచ్? 5 beer. ఓకే. వాట్స్ యువర్ నేమ్? ఓకే. మ్యాంగో. కెన్ యూ షో మీ దిస్? సో మనం చిన్నప్పుడు పెప్సీలు తినేది కదా, లాస్ట్కి ఒక్కటే ఉన్నది ఇది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. పెప్సీలు తాగడానికి చిన్నప్పుడు రక్తాలు చిందించుకునేదాన్ని నేనైతే. కథం పాత బుక్స్ అవి ఇవి అమ్మేసి డబ్బులు వస్తాయి కదా హాలిడేస్లలో. ఇంటి దగ్గర ఒక అంకుల్ అమ్మేటాడు, ఆ అంకుల్ దగ్గరికి వెళ్ళేసి పొద్దుటోటి సాయంత్రం ఒకటి. ఇక వీలైతే ఇంటి దగ్గర ఒక ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ ఉండేది, ఆడ దగ్గర అక్కడికి వెళ్ళేసి గీత ఐస్ క్రీమ్ తినేది. చాలా రోజుల తర్వాత చూసిన పెప్సీ. మనము హరార్ జుగోల్ అనే ప్లేస్కి వచ్చినాము. ఇక్కడ మొత్తము ఏంటంటే అన్ని హిస్టారికల్ ప్లేస్ అనమాట మొత్తం టోటల్. హలో వీళ్ళందరూ పిల్లలు ఫోటోలు దిగుతున్నారు ఇక్కడ. సో ఈ నుంచి లోపలికి వెళ్దాం. మొత్తం ఇదంతా వరల్డ్ హెరిటేజ్ అనమాట, యునెస్కో సైట్ ఇదంతా ఏరియా. ఓల్డ్ సిటీ నుంచి బయటకు వచ్చేసిన. చాలా బాగుంది. యాక్చువల్గా మనం ఇరాన్లో వెళ్ళినాం కదా ఎస్జీ సిటీ, అది 3000 years బ్యాక్. అది అప్పుడు నాకు ఎలాంటి ఫీలింగ్ అనిపించిందో ఈ ప్లేస్లో తిరుగుతుంటే కూడా అలాంటి ఫీలింగ్ అనిపించింది. హౌ ఆర్ యూ? నేమ్? సలాం అలైకుం. ఓకే సరే. అయితే ఇక్కడ ఎస్జీ సిటీలో తిరిగినట్టే అనిపిస్తుంది. సో మంచిగా ఎక్స్పీరియన్స్ అనమాట. No, हमारे India. Yeah. Actually, మీకు already no. ఓకే, బయటకు వచ్చేసిన ఫ్రెండ్స్. కొంచెం వర్షం పడేలా ఉంది. బస్ స్టాప్ సైడ్ వచ్చేసిన ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం అన్ని ఫ్రూట్స్, రకరకాల పండ్లు అండ్ స్నాక్స్ లాంటివి అమ్ముతున్నారు. మనం ఇటు సైడ్ ఒక లోకల్ మార్కెట్ లాగా ఉన్నది, అంటే మార్కెట్ కాదు ఇది ప్లేస్. సో ఇటు సైడ్ వెళ్దాం. ఇక్కడ మొత్తం అంతా సిటీ మొత్తం కొండల్లోనే ఉందన్నమాట. కొండల్లోనే ఉంది. అండ్ ఏమంటారు, డౌన్ అప్ అట్లా ఉంటది. ఇది ఇక్కడ ఇథియోపియా పోలీస్ డ్రెస్ కూడా అనమాట. మనం ఇందాక మాట్లాడినాం కదా ట్రాఫిక్ పోలీసు. సో లేడీస్ కి ఇలాంటి డ్రెస్ మీరు ఎక్కడ చూసినా ఇగో ఇలాంటి ఆకులు అమ్ముతారు. సో అది ఇక్కడ లేడీస్ అందరు కూర్చున్నారు, ఆకులు అమ్ముతున్నారు. అమ్మో చాట్ అని చెప్పేసి. ఇటు సైడ్ మొత్తం అంతా డ్రెస్సెస్, ఇంకేంటిది బెడ్షీట్లు అవన్నీ అమ్ముతున్నారు. లోపల కిందికి వెళ్ళి చూద్దాము. హరార్ సిటీ మాత్రం చాలా చాలా బాగుంది. మంచి వైబ్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఈ ప్లేస్కి. అసలు ఫస్టే రావాల్సింది ఉండే. బాగుంది.
మంచి మంచి ఓల్డ్ కన్స్ట్రక్షన్స్, మంచి పీపుల్. ఇక్కడ పీపుల్ కూడా కొంచెం చాలా ఫ్రెండ్లీ అనమాట. సైడ్ చిన్న మార్కెట్ లా ఉంది ఫ్రెండ్స్. చీపురు కట్టలు, మన ఇండియాలో చీపురు కట్టలు అమ్ముతారు కదా, సేమ్ అట్లనే ఉన్నాయి. ఆలు, ఇంకేంటి మిర్చీలు కుప్పలు పెట్టేసి, ఆలుగడ్డలు అవన్నీ. హలో సలామా. నో 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 నో, ఐ డోంట్ వాంట్. Suti, take it. Okay, bye. సో ఇటు సైడ్ గుడ్లు, ఇంకేంటి ఆకుకూరలు ఇవన్నీ అమ్ముతారు. ఇది ఒక చిన్న షాప్స్ అన్నమాట. ఎక్కడికి వెళ్ళినా పండ్లు మాత్రం నార్మల్గా ఉంటాయి ఫ్రెండ్స్. మన ఇండియాలో లాగానే తింటున్నారు వీళ్ళు కూరగాయలు అవన్నీ. సో బయటికి వెళ్దాం. ఇంకా కనిపించేది మొత్తం హరార్ షాపింగ్ కాంప్లెక్స్. అటు సైడ్ మొత్తం డ్రెస్సెస్, ఇంకేంటి చిన్న పిల్లల ఆట బొమ్మలు అవన్నీ షాప్స్ ఉన్నాయి. కొన్ని కిరాణా షాప్స్, కొన్ని గ్యాస్, ఇంకా హోమ్ నీడ్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇదే మాల్లో ఉన్నది. ఇది ఇందులో పార్లర్లు, ఇంకా వీడియో అదేంటి ఫోటో స్టూడియోలు మొత్తం ఉన్నాయి. ఓన్లీ ఇదే పెద్ద మాల్ అంట. సో నాకు లోపలికి వెళ్ళే ఓపిక లేదు. ఇటు సైడ్ కూడా కొంచెం మాల్ లాగా ఉన్నది, బట్ ఇందులో కొన్ని షాప్సే ఉన్నాయి. ఇందులో మాత్రం చాలా ఉన్నాయి. ఇటు సైడ్ మొత్తం ఆటోలు, ఇంకా లోకల్ షాప్స్ ఉన్నాయి. బాప్రే ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ హరార్ సిటీ మొత్తం కవర్ చేసేసిన. తిరిగి కాళ్ళు వస్తున్నాయి కానీ సిటీ అయిపోవట్లేదు. మంచి అనిపించింది. యాక్చువల్గా ఇది మౌంటైన్ సిటీ కాబట్టి మంచి ఎక్స్పీరియన్స్. సో గైస్, ఈరోజు ఈ వీడియోని ఇక్కడితోటే ఖతం చేసేస్తున్నా. అండ్ మీకు ఈ వీడియో నచ్చిందా లేదా? వాట్ నో, ఓకే. సో మీకు ఈ వీడియో నచ్చిందా లేదా, ఏం నచ్చింది, ఎక్కడ నచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. సలాం అలైకుం. సో ఇక్కడ సిస్టర్స్ అందరు పళ్ళ దుకాణాలు పెట్టుకొని పండ్లు అమ్ముతున్నారు. సో అది గైస్, మళ్ళీ వీడియోలో అయితే కలుసుకుందాం. ఉంటా, బాయ్, టేక్ కేర్.